నిర్మల్ జిల్లాలో మరో హత్య జరిగింది. కోక్యా నాయక్ తండాలో హరి అనే వ్యక్తిని సొంత భార్య, కొడుకు, కోడలు హత్య చేశారు. కుటుంబ కలహాలతో హత్య చేసి అనారోగ్యంతో చనిపోయినట్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చి విచారించడంతో తామే చంపినట్లు ఒప్పుకున్నారు. దీంతో హరి భార్యను మరో 4గురిపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. యామిని, మోపాల్ మండలం కొక్యానాయక్ తండాలో బానోత్ హరి అనే 55 సంవత్సరాల వయసు గల వ్యక్తిని స్వయాన కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేశారు. నిన్న రాత్రి కొక్యానాయక్ తండాలో ఊర పండుగ జరిగింది. ఈ పండుగ సందర్భంలోనే హరి వాళ్ళ ఇంట్లో కూడా విందు చేసుకున్నారు. ఈ విందుకు కొడుకు, కోడలు కూడా ఆహ్వానించారు. గన్నారం గ్రామంలో ఉండే కొడుకు, కోడలంతా కూడా గత రాత్రి ఇంటికి వచ్చారు. అయితే రాత్రి విందు జరుగుతున్న సమయంలో తండ్రి బానోత్ హరికి, అలాగే భార్య మీరిబాయి, కొడుకు సురేష్, కోడలు రజితకు మధ్య గొడవ జరిగింది. అంటే గత కొంతకాలంగా ఈ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి. అలాగే బానోత్ హరికి భార్య, కుటుంబ సభ్యులకు కూడా పడి రావడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నిన్న రాత్రి విందు జరిగిన సందర్భంలో పరస్పరం వాగ్వివాదం జరిగింది, గొడవ పడ్డారు. ఈ దశలోనే భార్య మీరిబాయి, అలాగే కొడుకు, కోడలు, మరొక వ్యక్తి, ఈ 4గురు కలిసి హరిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఘర్షణలో హరి గొంతు నులిమి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే బానోత్ హరి వీరి దాడిలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత భార్య, పిల్లలంతా కూడా కలిసి అతను అనారోగ్యంతో మరణించినట్లు గ్రామస్తులకు చెప్పారు. వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో కూడా ఇటు భార్య ఉంది, అలాగే కొడుకు, కోడలు కూడా ఆ డెడ్ బాడీ వెంటే ఉన్నారు. అంటే గ్రామస్తులు ఎవరికి అనుమానం రాకుండా ఆ శవం వెంటే ఉండి హాస్పిటల్లో కూడా తదుపరి జరగాల్సిన కార్యక్రమాలన్నింటిలో కూడా వీరు పాల్గొన్నారు. అయితే గ్రామస్తులు ఈ కుటుంబంలో గత కొంతకాలంగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అనుమానం వ్యక్తం చేశారు. అంటే బానోత్ హరికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, అతను ఆ రాత్రి చనిపోయే అవకాశం లేదు, ఇది హత్య జరిగి ఉండొచ్చు అనే ఒక అనుమానంతో ఇటు భార్యను, అలాగే కొడుకు, కోడలను కూడా నిలదీశారు. ఈ విషయమే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే పోలీసుల విచారణలో ఇటు గ్రామస్తులు నిలదీసిన క్రమంలో ఈ కుటుంబ సభ్యుల భార్య, కొడుకు, కోడలు కలిసి హరిని హత్య చేసినట్లుగా కూడా ఒప్పుకున్నారు. అయితే స్వయాన కుటుంబ సభ్యులే భర్తను హత్య చేయడం అనేది స్థానికంగా కలకలం రేపింది. ఈ నిర్ధారణ అయిన తర్వాత పోలీసులు భార్యతో పాటు కొడుకు, కోడలు, మరో వ్యక్తి మొత్తం 4గురిపై కేసు నమోదు చేశారు. అయితే గత 3 రోజుల క్రితమే ఇదే నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలంలో భర్తకు హార్పిక్ క్రిమి సంహారక మందు చెలెందార ఎక్కించి హత్య చేసిన సంఘటన ఇంకా మర్చిపోకముందే మరో సంఘటనలో కూడా భర్తను భార్య, అలాగే కుటుంబ సభ్యులు కలిసి హత్య చేయడం అనేది నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. యాన్ని. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. అది ఏం చేసిరో లోపల ఏం చేయాలో మాకు తెలియదు. అంతే. తర్వాత వాళ్ళ భార్య, వాళ్ళ కొడలు వచ్చింది నా తట్టుకి. మా అమ్మమ్మ ఇట్లా పడ్డాడు, ఇవాళ వచ్చింది అంటే నేను పోయినా, పోయి చూసిన. అయితే పానం లేదు, పానం పోయింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో చూసిన. అంతే జరిగింది. వాళ్ళు కొడుకు, వాళ్ళ భార్య ఎట్లా చంపిన మాకు చెప్పిపోయింది. నాకు బాగా కొట్టగా తెలిసి